బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మొలకలపల్లిలో జాలా రజితది హత్యగా నిర్ధారించారు పోలీసులు. ఎస్పీ ఆదేశాలతో రజిత హత్య కేసులో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 29న రజితను దారుణంగా హత్య చేశారు నిందితులు. హత్య చేసి బలవన్మరణంగా చిత్రీకరించారు. హత్య ఘటనలో జాలా రాములు, అతని భార్య పార్వతమ్మ, బంధువు వెంకటయ్య పాల్గొన్నారు. మహిళా హత్యకు గ్రామ పెద్దలు, స్థానిక పోలీసులు సహకరించారు. వివాహేతర సంబంధమే రజిత హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 10 టీవీ కథనాలతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో రజిత మృతిపై లోతుగా దర్యాప్తు చేశారు. స్థానిక ఎస్ఐ, సిఐ, గ్రామ పెద్దలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, 10 టీవీ కథనాలకు పోలీసు శాఖ స్పందించినట్లుగానే తెలుస్తోంది. రజితది హత్యగా గుర్తించి నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బొలకల్లపల్లిలో ఆగస్టు 29న అర్ధరాత్రి జాల రజిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఘటనా స్థలంలో ఇటు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ చాలా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మిస్గైడ్ చేస్తూ పోలీసులు కేవలం ఇది ఒక బలవన్మరణానికి బలవన్మరణం కేసుగా దాన్ని చేసి మొత్తం కేసును మాఫీ చేసే ఒక ప్రయత్నం అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో దాదాపు ఒక 20 రోజుల పాటు బాధిత కుటుంబ సభ్యులు అందరినీ, పెద్ద మనుషుల్ని, అదేవిధంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఆశ్రయించి ఎవరు కూడా స్పందించిన నేపథ్యంలో గత నెల 22న అంటే సెప్టెంబర్ 22న 10 టీవీని ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన వెంటనే వాళ్ళు సమర్పించిన ఆధారాలు, పక్కా ఆధారాలు అన్ని కూడా మనకు లభించడంతో దాంతో ఒక ప్రత్యేక కథనం ప్రసారం చేయడం జరిగింది. ఇటు రజితది బలవన్మరణం కాదు, ఇది హత్య అని చెప్పి దానికి సంబంధించిన అంటే పెద్ద మనుషులు ఒక 30 లక్షలకి దీన్ని ఎలా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, అదేవిధంగా ఈ 30 లక్షలకు ఒక షూరిటీగా ఎలా భూమి రిజిస్ట్రేషన్, ఎకరం భూమి రిజిస్ట్రేషన్ అయింది, ఎన్నిటి ఆధారాలతో సహా మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని ఒకవైపు ఏఎస్పీ రాముల నాయక్, అదేవిధంగా స్పెషల్ బ్యూరో వాళ్ళతో, స్పెషల్ ఎస్పీతో స్పెషల్ గా ఇంటరాగేట్ చేయిస్తూనే మరొకవైపు ఈ మొత్తం కేసు విచారణ రీఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజుకు విచారణ బాధ్యతలు, దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చాలా పలు కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి బృందాలు, పోలీసులు ఎట్టకేలకు ఇటు రజితది హత్యగా అయితే తేల్చారు. ఇటు ప్రధానంగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే 29 రాత్రి ఇటు గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలోనే జాలరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధ నేపథ్యంలో గొడవ జరిగిన క్రమంలోనే జాలరాములు భార్య పార్వతమ్మ, అదేవిధంగా మరొక బంధువు వెంకటయ్య అక్కడికి చేరుకొని చాలా అత్యంత పాశవికంగా హింసించి ఆమె హత్య చేశారు. ఆ సందర్భంలో కారంతో ఆమె అంటే మొత్తం కూడా ఆమె శరీరంపై కారం జల్లటం కానీ, తర్వాత కొంత యాసిడ్ కూడా చల్లినట్టు కూడా ఆరోపణలు అయితే స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ అన్ని కోణంలో చాలా పక్కాగా హత్యగా నిర్ధారణ అంటే చాలా క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు తేల్చారనే కోణాలు కూడా పోలీసు అంటే ఉన్నతాధికారులు ఇటు రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు కూడా దీనిపైన అంతర్గతంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికి ఇటు రజితగా హత్య కేసుగా చేల్చిన నేపథ్యంలో, నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ కేసును మొదటి నుంచి కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి స్థానిక ఎస్ఐ, సిఐ, అదేవిధంగా సహకరించిన పెద్ద మనుషులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు, అదేవిధంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఇటు ఒక ఎస్ఐ సర్కిల్ స్థాయి అధికారి మహిళ ఈ హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకు ఆ మహిళకి సంబంధించిన వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడుతూ ఆ గతంలో మాట్లాడిన ఫోన్ రికార్డులు అన్ని కూడా బయటికి కావాలని లీక్ చేస్తూ ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఉండి వాటన్నిటి కూడా లీక్ చేసి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడినట్టు కూడా జిల్లా అధికారులకి పక్కా ఆధారాలతో సహా ఆధారాలు లభించినట్టు. దీని నేపథ్యంలో ఇటు పోలీసులపై కూడా కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది. సునీల్, థ్యాంక్ యూ.